కావచ్చు. దానికి సంబంధించినటువంటి బాధ పడిన వారు ఈ రోజు కంప్లైంట్స్ చేస్తుంటే కేసులు రిజిస్టర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్కరు ఇప్పుడు పెద్ద ప్రొఫైల్స్ మనకి బయట కనిపిస్తున్నాయి. ఎట్లా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియాలో వైసీపీ నాయకుల మీద కేసులు నమోదవటం గత 2 నెలలుగా చూస్తా ఉన్నాము. అంటే ప్రధానంగా ఇది మూలం ఎక్కడ అంటే, యాక్చువల్గా మీరు ఇందాక అన్నారు లోకేష్ గారు రెడ్ బుక్ 3rd చాప్టర్ ప్రారంభమైందని ఆయన అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహం ఓపెన్ చేసిన సందర్భంగా ఆయన ఒక కామెంట్ చేశారు. అంటే ఎవరైతే చట్ట విరుద్ధంగా ప్రవర్తించారో వారి మీద మేము ఖచ్చితంగా తీసుకుంటాము. అప్పుడు ఇంకో హింట్ కూడా ఇచ్చారండి. యార్లగడ్డ వెంకట్రావు గారు గన్నవరం ఎమ్మెల్యే, అదేవిధంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గారు కూడా కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. అంటే వలపనేని వంశీ, కొడాల నాని గారి మీద కేసులు ఏదైతే గతంలో వాళ్ళు చేసిన తాలూకు ఉన్నాయో వాటి మీద ఉంటాయనేది కూడా ఒక హింట్ ఇచ్చారు. సో ఆ తర్వాత చూసినట్లయితే మనం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వెళ్ళి చేసిన ప్రసంగంతో మొత్తం కథలకు బిగినైంది అసలు. అంటే మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా డిప్యూటీ సీఎంల మీద, సీఎం కుటుంబ సభ్యుల మీద, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల మీద ఇంకా ఈ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిలదీయటం వేరు, హేళన చేయటం వేరు, లేదంటే వాళ్ళని హ్యూమిలేట్ చేసే విధంగా ఆ మంత్రులు కానీ వాళ్ళని కానీ ఇవన్నీ వస్తా ఉన్నాయి అనేది ఆయన ఆ రోజు కామెంట్ చేశారు. ఆ పోలీసులు కూడా చాలా వరకు గతంలోనేమో అత్యుత్సాహం ప్రదర్శించి ఏమి లేకపోయినా కూడా కేసులు పెట్టారు. ఇప్పుడేమో చట్టబద్ధంగా ధర్మబద్ధంగా పనిచేయమన్నా కూడా వాళ్ళు చేయలేకపోతున్నారు. ఇది చాలా పిటిగా ఉందని చెప్పేసి ఆయన అప్పట్లో హోంమంత్రి గారు పనితీరు మీద కూడా ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చేసి ఇదంతా కూడా రివ్యూ చేసుకున్నాము. ఆ రివ్యూ చేసుకున్న నేపథ్యంలోనే ఏదైతే పోలీసు విభాగం ఇలా ఇట్లాంటి విషయాల మీద అబ్యూజ్డ్ గా, మహిళల పట్ల అబ్యూజ్డ్ గా ప్రవర్తించే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఏదైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ వీటికి సంబంధించి కూడా కేసుల్లో ఉన్న వాళ్ళ మీద వాళ్ళు అంటే ఇక్కడ ఒకటి గమనించారు ఆయన. అంటే గత 4 నెలల్లో వైసీపీ నాయకులకు సంబంధించి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో వాళ్ళు అరెస్ట్ ఎవరు చేయలేకపోతున్నారు పోలీసులు. వాళ్ళు ఎక్కడో వేరే చోట అండర్ గ్రౌండ్ లో ఉండి తర్వాత వాళ్ళు 2-3 నెలలు అయిన తర్వాత తీరిగ్గా కోర్టు ముందు వచ్చి లొంగిపోతున్నప్పటికీ కూడా పోలీసు విభాగం చేష్టలడికి చూస్తుంది తప్పితే ఎవరిని అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు అక్కడ. ఆ ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సహకరించమంటే మాకు గుర్తులేదు, మేము మర్చిపోయాం, 2 ఏళ్ళు అయింది, ఈ విధమైన కామెంట్స్. అంటే ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి గతంలోనేమో రఘురామకృష్ణరాజు గారిని గోడలు దూకి ఆయన పుట్టినరోజు నాడు అది కూడా టెర్రరిజం కాదు, ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడారు, అప్పుడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే రంగనాయకమ్మ గారు, లేకపోతే జర్నలిస్ట్ అంకబాబు గారు, వీళ్ళందరూ కూడా లేకపోతే అయ్యన్న పాత్రుడు గారు గతంలో కామెంట్ చేశారు, రోజా గారు దాని మీద. లేకపోతే ఆయనకి ఏం పెట్టారంటే కేసు అప్పట్లో వాళ్ళ ఇల్లు ఒక 50 గజాలు ఇరిగేషన్ కెనాల్లో ఉందని చెప్పేసి తెల్లవారుజామున 200-300 మంది పోలీసులు లేరు. అంటే చిన్న చిన్న నేరాలకు సంబంధించి ఈ విధంగా అత్యుత్సాహం చూపి ఒక క్లారిటీ, గతంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారా కుటుంబ సభ్యులు, లేదంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని పర్సనల్ గా అటాక్ చేసి దూషణలు చేశారా? కంప్లైంట్స్ మనకి ప్రజలకు కూడా క్లారిటీ కావాలి. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మన అయ్యన్న పాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. అదేవిధంగా రోజా గారి మీద బండారు సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మాజీ మంత్రి కొద్దిగా వ్యక్తిగతంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతి గారి మీద కూడా కొన్ని వైరల్ అయిన సందర్భం కూడా ఉంది. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అప్పట్లో 41A నోటీసులు ఇవ్వాలి. 41 నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళని రావాలి. అయితే అవేమి ఇవ్వకుండా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున వెళ్ళిపోయి వాళ్ళందరినీ తీసుకురావటం, వాళ్ళని కొంత హెరాస్ చేయటం, 3rd డిగ్రీ మెథడ్లు కూడా ఉపయోగించారని సాక్షాత్తు పార్లమెంటు సభ్యుడు మన రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆయన ఇక్కడ నాకు న్యాయం జరగట్లేదు కాబట్టి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో ఆయన ఎగ్జామినేషన్ చేయించుకొని కొంతవరకు ప్రూవ్ చేసుకున్నారు. సో అలాంటి పరిస్థితులు ఏమో అప్పుడున్నాయి. ఇప్పుడేమో ఏదైతే నేరాలు ఉన్నాయో నేరాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటాం వాళ్ళని అరెస్ట్ చేయమని చట్టం చెబుతూ ఉంటే పోలీసులు అందరూ ఎందుకుంటా ఉన్నారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలకు సంబంధించి మనం చూసినట్టయితే కొంత అదే విధంగా ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ అరండాలపేట పోలీస్ స్టేషన్ లో ఉన్నప్పుడు అతను చేసిన మర్యాదలు, లేదంటే అతను జైలు నుంచి రాజమండ్రి జైలు నుంచి మళ్ళీ విజయవాడ తీసుకొచ్చి వెళ్ళేటప్పుడు ఆయనకి బిర్యానీ కావాలంటే పెట్టించిన పరిస్థితి. అంటే వాళ్ళు కొంత అటు పార్షియాలిటీ చూపిస్తా ఉన్నారు. ఇంకా ఆ ప్రభుత్వం తాలూకు అవలక్షణాలు
పోలేదనేది ఆయన లేవనెత్తారు. ఇక్కడ ఇప్పుడు మన అంశం చూసుకుంటే కొడాల నాని గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, లేదంటే ఇంకా రోజా గారు, పోసాని కృష్ణమురళి గారు, ఆర్జీవి గారు, వీళ్ళందరి మీద ఏంటంటే ఇప్పుడు ఇది మనం మనం గమనించినట్లయితే కనుక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం లేవనెత్తారో అప్పటి నుంచి 2-3 రోజులు వ్యవధిస్తూ అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు నెల్లూరు దాకా జనసేన నాయకులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు కావచ్చు కేసులు పెడతా ఉన్నారు. ఏదేంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఇట్లా అబ్యూజ్ చేశారు, వాటికి సంబంధించి ఆయన దూషించారు, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఇలా అన్నారు. లేకపోతే ఇప్పుడు ఈయన శ్రీరెడ్డి మీద కూడా చూసుకుంటే పదుల సంఖ్యలో, పోసాని కృష్ణ మురళి గారి సంఖ్య చూసుకుంటే పదుల సంఖ్యలో, అదేవిధంగా కొడాల నాని గారి మీద విశాఖపట్నంలో ఉన్న లా స్టూడెంట్స్ ఆమె పెట్టిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలో మనం చూస్తే ఇక్కడ మహాసేన రాజేష్ అంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి, అతని మీద కూడా మనకి శంకరగుప్తం గ్రామంలో అక్కడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి కూడా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే ఖచ్చితంగా ఈ బిఎన్ఎస్ అంటే ఇప్పుడు గతంలో 41A నోటీస్ ఇచ్చినప్పుడు చాలా స్వల్పంగా ఉండేయండి శిక్షలు ఐపీసీ దాని ప్రకారం. ఇప్పుడు బిఎన్ఎస్ 111 దాని ప్రకారం ఏంటంటే ఇది వ్యవస్థీకృతంగా జరుగుతా ఉంది. అంటే ఒక ఆశా గారు లేకపోతే ఒక మస్తాన్ రావు గారు ఒక కామెంట్ చేసి అంతవరకు సోషల్ మీడియాలో వదిలిపెట్టింది. అది నేను ఒకటి రూపొందిస్తాను, ఒక హ్యూమిలేట్ చేస్తూ ఒక మహిళను ఇంకొకరినో హ్యూమిలేట్ చేస్తూ రూపొందించిన తర్వాత దాన్ని కొన్ని లక్షల మందికి సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. అంటే అది వ్యవస్థీకృతంగా జరుగుతుంది, వ్యవస్థీకృత నేరం చేస్తున్నారు. ఒక సోషల్ మీడియాలో భావ ప్రకటన చేసి ఆ వ్యక్తి మాత్రమే చేయడంలో తప్పులేదు, కానీ దాన్ని పనిగట్టుకొని కొన్ని వేల లక్షల ఖాతాలకు చేసి ఆ విధంగా ఆ పర్సన్ కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ లేదంటే ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశృంఖలంగా విస్తృత స్థాయిలో ప్రచారంలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళటం కానీ చేస్తున్నారనేది ఇప్పుడు పోలీసులు పెడుతున్న సెక్షన్ అండి. ఈ బిఎన్ఎస్ 111 ప్రకారం ఒక కేసు నమోదైన తర్వాత చాలా కష్టంగా ఉంటుంది. పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనుకోవచ్చు మస్తాన్ రావు గారు? క్లియర్ కట్ గా అంటే ఫస్ట్ నేను చెప్తున్నది అదే, కూటమి నాయకులు మేము చెప్తున్నా పోలీసులు ఇంకా మీరు ఏదైతే చెప్పారో పాయింట్ సేమ్ పాయింట్, వాసన పోవట్లేదు, ఇంకా కొమ్ము కాస్తున్నారు, జాగ్రత్త అనే వెర్షన్ వస్తుంది. అటుపక్క గత అధికార పార్టీ గత ముఖ్యమంత్రి ఏమో పోలీసులు ఈ విధంగా ఒక పార్టీ కొమ్ము కాస్తున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, 7 సముద్రాల అవతల ఉన్నా సరే మేము తీసుకొచ్చి యాక్షన్ తీసుకుంటామంటున్నారు గత ముఖ్యమంత్రి. అదే అండి, ఇక్కడ పోలీసులకు సంబంధించి ఒకటి చెప్పాలండి. పోలీసులు ఎవరైతే ఇప్పుడు గతంలో పనిచేశారో మనం 2014-19 మధ్య చూసుకుంటే ఏబి వెంకటేశ్వరరావు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధమైన హెరాస్మెంట్ చేసింది, చివరి రోజు వరకు ఆయన ఇంకో కొద్ది గంటల్లో రిటైర్ అవుతున్నంత వరకు ఆ హెరాస్మెంట్ కొనసాగిందనే చెప్పవచ్చు. బికాస్ ఆఫ్ ఆయన కొంతమంది వైసీపీ శాసనసభ్యులను కొనుగోలు చేయడంలో కీలక పాత్ర వహించారు, లేదంటే వైసీపీ పార్టీని బలహీనపరచడానికి ఆయన ఐపీఎస్ అధికారిగా చేశారనేది అప్పట్లో ఆరోపణ చేశారు. ఇప్పుడు ఏంటంటే సునీల్ కుమార్ గారు కానీ, అదేవిధంగా పిఎస్ఆర్ రాణి గారు కానీ, ఇప్పుడు విశాల్ గున్ని కానీ, కాంతి రాణా కానీ, వీళ్ళందరూ కూడా ఆ చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎవరినో అప్పుడు అధికారంలో ఉన్న పాలకులకు సంబంధించి చట్ట విరుద్ధంగా కొన్ని పనులు చేశారు, దానిలో అరెస్టులు అయ్యారు, ఎఫ్ఐఆర్ లో ఉన్నారు. సునీల్ కుమార్ గారు ఒక ఎఫ్ఐఆర్ లో ఉన్నారు, అదేవిధంగా పిఎస్ఆర్ రాణి గారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. సో పోలీస్ అధికారుల్లో కూడా ఒక విధమైన ఫీలింగ్ వచ్చింది. అంటే ఇప్పుడు ఈ విధంగా పనిచేసినట్టయితే పాలకులు చెప్పారని చెప్పేసి, లేదా చట్టబద్ధంగా పనిచేయాలన్నా కూడా వాళ్ళు ఒక ఫీలింగ్ లోకి వెళ్ళిపోతున్నారు. రేపొద్దున మనకి కేసులు వస్తాయేమో, మళ్ళీ వాళ్ళు ఏమైనా సాధిస్తారేమో, మనకి మంచి పోస్ట్ ఇవ్వరేమో, లేదా మనం కూడా హెరాస్మెంట్ గురి కావాల్సి వచ్చిందేమో ఒక డైలమాలోకి వెళ్ళిపోయారు. అందువల్ల వాళ్ళు యాక్ట్ చేయడం కూడా పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు కింది స్థాయి సిబ్బంది వరకు ఆ జాడ్యం వ్యాపించిపోయింది అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా చట్టబద్ధంగా పనిచేయాలన్నా కూడా ఈ రోజు ముందు వెనక అలాడే పరిస్థితి ఈ రోజు ఏర్పడిపోయింది. బికాస్ ఆఫ్ అక్కడ వాళ్ళ మీద నమోదు. మొత్తంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఉంటారనేది కూడా ఒక డౌటే. ఎందుకంటే ఎవరు బాధించబడ్డారో వారు కేసు పెడితే ఓకే, ఎంతవరకు ఉండదని చెప్పి ఒక ఎస్టిమేషన్ వేయచ్చు, కానీ ఒకరిని అన్న తర్వాత మాకు ఆ మాట బాధేసింది అని చెప్పి వెళ్ళి డైరెక్ట్ గా మిగిలిన ప్రజానీకం ఏదైతే అభిమానులు కావచ్చు, వేరే పార్టీ కార్యకర్తలు కావచ్చు కేసులు పెట్టడంతో ఇది ఏ స్థాయికి వెళ్తుందో, ఎంతమంది మీద కేసులు పెడతారో, ఎన్ని అరెస్టులు జరుగుతాయనేది ఒక డౌట్. ఆశా గారు ఒకటి చెప్తానండి, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు మనం చెప్పారు, ఆడవాళ్ళ మీద ఎవరైనా మా పార్టీ వారు కూడా పెట్టినా కూడా మేము ఒప్పుకోము, పెట్టద్దు కూడా అని చెప్పారు. అదే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అధికార ప్రతినిధి కేవలం టీవీ డిబేట్ కూడా మాట్లాడుతూ చెప్పారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక కాల్, అంటే ఏదైతే మన
ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తా ఉన్నాయో ప్రతిపక్షంలో ఉన్నాయో వాళ్ళందరూ సెల్ఫ్ రిస్ట్రిక్షన్ పెట్టుకొని మా కార్యకర్తలు ఎవరు ఇట్లాంటి పెడితే మేము వాళ్ళకి ఎటువంటి న్యాయ సహాయం అందజేయము, వాళ్ళు ఎటువంటి ఇట్లాంటి అనైతిక కార్యకలాపాలు పాల్గొడదనే ఒక సెల్ఫ్ రిస్ట్రిక్షన్స్ గా ఒక కాల్ ఇవ్వడం ద్వారా ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం ద్వారా కొంతవరకు నివారించవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే, ఎస్ బాజీ గారు.